అన్ని మతస్థులని బదిలీ చేయాలనేది టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటిదాకా 29 మంది అన్ని మతస్థులు ఇక్కడ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా గవర్నమెంట్కి మేము వేరే డిపార్ట్మెంట్స్ పంపించడం అనేది ఎక్స్ప్లోర్ చేయాలని టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం టీటీడీ బోర్డు నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపిస్తే టీటీడీలోనే వేరే డిపార్ట్మెంట్స్లో పెట్టుకోమని మీరు చెప్పడం జరిగింది. దాని తర్వాత బోర్డులో విఆర్ఎస్ వాలంటరీ స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమ్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఈరోజు ఆ స్కీమ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏమిటంటే మొత్తం అన్నీ కాదు, కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను. ప్రతి సంవత్సరానికి 45 రోజులు, లేకపోతే మిగిలిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు. ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది ఇవ్వడం జరుగుతుంది వారికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు. అలాగే ఇది మినిమం 10 lakhs వస్తుంది. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే ఈ స్కీమ్లో 10 లక్షలు మినిమం వస్తుంది. మ్యాక్సిమం బెనిఫిట్ 25 lakhs వస్తుంది. అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, స్టాట్యూటరీ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏవైతే రూల్ ప్రకారం ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అప్లికబుల్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 29 మంది ఎవరైతే ఉన్నారో అందరూ గ్రూప్గా వారు రిటైర్మెంట్కి ఒప్పుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి 50 లక్షలు అదనంగా 5 లక్షలు అదనంగా అందరికీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు ఈ స్కీమ్ అప్రూవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ స్కీమ్ని ఈ ఉద్యోగస్తులతో వారితో కూడా చర్చించడం జరుగుతుంది.